మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆదికాండం చూద్దాం ప్రియమైన సహోదరులు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధి కదండి. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యేషోబునకు తోడై ఉన్నాడు గనక అతడు వర్ధిల్లుచుండెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషోబు గురించి ఈరోజు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేషోబుకి ఎవరు తోడున్నాడంటండి? దేవుడు తోడున్నాడు. దేవుడు యేషోబుకి తోడున్నాడు. దేవుడు ఒక మనిషికి తోడుంటే ఆ మనిషి వర్ధిల్లుతాడు అని వాక్య గ్రంథం మనకి తెలియపరచబడుతుంది. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి తోడున్నాడా? దేవుడు మన పిల్లలకి తోడున్నాడా? దేవుడు కాపుదల మన కుటుంబానికి ఉందా? దేవుడు తోడు నా యొక్క బిడ్డకుందా? దేవుడు తోడు నా భర్తకుందా? దేవుడు తోడు నేను చేస్తున్న పనికి తోడుందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన సోదరుడా. ఈరోజు దేవుడు తోడు లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకుండా చాలా మంది ఈ రోజు ఉన్నారు. దేవుడు తెలియచేస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. దేవుడు చెబుతున్నాడు, యేషోబుకి దేవుడు తోడే ఉన్నాడు. యేషోబు యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే, యేషోబు యొక్క జీవితం ఎలా ఉందంటే, యేషోబు యొక్క విధానం ఎలా ఉందంటే, యేషోబు యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే, యేషోబు అంట దేవుడు దృష్టిలో ఎలా ఉన్నాడంటే చాలా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. యేషోబుకు దేవుడు తోడుండబట్టే అన్నలందరూ కొట్టి నీళ్ళని బారేసి ఆ బావి నుంచి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి సొంత తమ్ముని నమ్మారు యేషోబుని. కారణం యేషోబు నమ్మటం ఏంటంటే, యేషోబుకు వచ్చిన దర్శనాలు అన్నలకు చెప్తుంటే తట్టుకోలేకపోయా, అన్నలకు చెప్తుంటే సహించలేకపోయా. కానీ దేవుడు యేషోబును దర్శిస్తూనే ఉన్నాడు. దేవుడు యేషోబుతో దర్శనం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. అన్నలకి చెబుతూనే ఉన్నారు. అన్నలు అది భరించలేకపోయారు, అన్నలు అది సహించలేకపోయారు, అన్నలు అది తట్టుకోలేకపోయారు. అప్రియమైన సహోదరి సహోదర, దేవుని యొక్క దర్శనము కలిగి ఉన్నవా? దేవుని యొక్క పిలుపును కలిగి ఉన్నవా? దేవుడు బిడ్డగా ఉన్న నీవు, దేవుని యొక్క రక్షణ పొందుకున్న నీవు ఈరోజు నా ప్రియమైన సోదరా, దేవుని యొక్క సహాయమును పొందుకుంటున్నవా? అన్నలు యేషోబుని కొట్టినా దేవుడు తోడున్నాడు. అన్నలు యేషోబుని బాధేసినా దేవుడు తోడున్నాడు. అన్నలు ఐగుప్తు దేశానికి యేషోబు నమ్మినా దేవుడు తోడున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క కను దృష్టిలో యేషోబు కూడా నీతిమంతుడుగా ఉన్నాడు. యేషోబు పట్ల దేవుడి కృప ఉంది. యేషోబు పట్ల దేవుడి యొక్క తోడు ఉంది. ప్రియమైన సోదరుడా, ఈరోజు దేవుడు నీకు తోడుండడా? దేవుడి యొక్క తోడు నీకుందా? దేవుడు తోడుంటే, దేవుడి యొక్క తోడు మనకుంటే మనం ఆశీర్వదించబడతాం, మనం వర్ధిల్లుతుంటాం. మనం ఏ పని చేస్తున్నా, ఏ పనికి వెళ్తున్నా, ఏ పని కలిగి ఉన్నా, ఏ వృత్తి చేస్తున్నా ఆ వృత్తిలో దేవుడు నీకు తోడుంటాడు. దేవుడు మనకి తోడుంటేనే మనం ఆశీర్వదించబడతాం. ఇక్కడ వాక్యం తెలియపరచబడుతుంది, యెహోవా యేషోబునికి తోడై ఉన్నాడు గనుకనే అతడు వర్ధిల్లుచుండెను. ఈరోజు మనం వర్ధిల్లుతున్నామా? మన కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? మన పిల్లలు వర్ధిల్లే పనిలో ఉన్నారా? మన కొడుకులు వర్ధిల్లుతున్నారా? ఎక్కడ వేసిన గొంగరలాగా అక్కడే మిగిలిపోతున్నావా? నేను బాగా సంపాదించుకోవాలనుకుంటున్నావు, నేను పేరు సంపాదించుకోవాలి,
ఇల్లు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, స్థలం సంపాదించుకోవాలి, అన్నిటికన్నిటినీ సమకూర్చుకోవాలి, అన్నిటిని నేను సాధించాలి అనుకుంటున్నా. మై బ్రదర్స్ సిస్టర్స్, మంచిది అన్ని, కానీ నువ్వు అనుకున్న అన్నిటి మంచిగా, కానీ నీటితో పాటు నీకు దేవుడు తోడు కావాలి. దేవుడు నీకు తోడుంటే నువ్వు అనుకున్న అన్ని సాధించగలుగుతావు. దేవుడు తోడుంటే నువ్వు అనుకున్న అన్నిటినీ దేవుడు తన నామంలో నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు తోడు లేకుండా నువ్వు ఎన్ని సంపాదించినా ప్రయోజనం లేదు. నువ్వు దేవుడు తోడు లేకుండా, దేవుడు సహాయం లేకుండా నువ్వు పరుగులెత్తిన కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకు? నువ్వు చేసే పనిలో దేవుడు నీకు తోడు లేడు, నీకు దేవుడు తోడు లేడు, నీ కుటుంబానికి దేవుడు తోడు లేదు కాబట్టి, నీ పిల్లలకి దేవుడు తోడు లేదు కాబట్టి నీవు వదిలేకపోతున్నావు. 3వ వచనం చూడండి. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిన. చూడండి, యేసోబుకు తోడున్నాడు కాబట్టి యేసోబు చేయబోతున్న ప్రతి పనిని కూడా సఫలపరిచిండు. అబ్బా, వాట్ ఈస్ వండర్ఫుల్ గాడ్ ప్రిపేరింగ్ సోదరులారా. అంటే ఒక మనిషికి దేవుడు తోడుంటేనే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. ఒక మనిషికి దేవుడు దగ్గరకు వస్తే ఆ మనిషి దేవుడి యొక్క రక్షణ పొందుకుంటాడు. ఒక మనిషి దేవుడి యొక్క సహాయం కావాలంటే దేవుడి యొక్క రక్షణ పొందుకోవాలి. ఆమేన్. ఇక్కడ బైబిల్లో తెలియపరచబడుతుంది ప్రేమ సోదరా, దేవుని యొక్క వాక్యము మనకు చెబుతుంది ప్రేమ సహోదరా. ఈరోజు మనకి దేవుడు తోడున్నాడా? అమ్మా, దేవుడు తోడున్నాడా? సహోదరి, దేవుడు తోడున్నాడా? ఈరోజు మనుషులు తోడుకోవాలనుకుంటావు, మనుషుల మీద ఆధారపడతావు, మనుషులు నమ్ముతావు, మనుషుల యొక్కని నమ్మి మోసపోతున్నావు. ఈరోజు ఎంతమంది మనుషులు నమ్మి మోసపోయిన లేదు, మనుషులు నమ్మి ఎంతమంది మోసం చేసిన లేరు ప్రేమ సహోదరురా. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు ప్రేమ సహోదరురా, దేవుడి యొక్క తోడు మనకి కావాలి, దేవుడి యొక్క తోడు మనకి కావాలి. మనం వర్ధిల్లాలంటే ప్రేమ సహోదరులారా, సౌండ్ పెట్టుకోవచ్చు, వర్ధిల్లాలంటే దేవుడు మనకి తోడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడు కావాలి ప్రేమ సహోదరురా. ఈరోజు నిజంగా దేవుడు తోడుందా? మనుషులు తోడు కోరుకున్నారు, మనుషులు కొంతకాలం ఉంటున్నారు, వాళ్ళు వదిలేస్తున్నారు, మనుషులు నమ్ముకున్నారు, వాళ్ళు వదిలేస్తున్నారు. కానీ మనకి దేవుడు తోడు కావాలి ప్రేమ సహోదరురా. ఎవరు తోడు కావాలంటే దేవుడు తోడు కావాలి. హల్లెలూయా. అందుకనే మంచిగా యేసయ్య గారు ఒక మంచి పాట పాడింది ప్రేమ సహోదరురా. ఏ పాట అంటే ప్రేమ సహోదరురా, నమ్మి నమ్మి మనుషులలో నీవు నమ్మి నమ్మి పలిమారు మోసపోయాను, పలిమారు మోసపోయాను. ఎంత కాలమో నేను సాగిపోదును, ఎంత కాలమో నేను సాగిపోదును. ఈరోజు ఎంతమందిని నమ్మి మోసపోయారు. నన్ను చాలా బాగా నమ్మించిందయ్యా, నన్ను చాలా
నమ్మకం పెట్టుకున్నాను, నమ్మించి నన్ను మోసం చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక దైవజనుడిగా దేవుడు ప్రేమ పెట్టి తెలియజేస్తున్నాను. నీ కుటుంబం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీ అన్నదమ్ములు బాగుండాలంటే, నీ అక్క చెల్లెలు బాగుండాలంటే, నీ అత్త మామ బాగుండాలంటే, నీ కొడుకు పాడలు బాగుంటే, దేవుడు తోడు నీకు కావాలి, దేవుడు సహాయం నీకు కావాలి, దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. దేవుడి యొక్క శక్తి నీ మీద రిలీజ్ చేస్తున్నావు, దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకు చేస్తున్నావు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఎంతమంది దేవుడు తోడు లేక వర్ధిల్లకపోతున్నావు, కష్టపడుతున్నావు, రూపాయి తెస్తున్నావు కానీ ఖర్చు అయిపోతుంది, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, చెమట కడుతున్నావు కానీ ప్రయోజనం లేకపోతుంది. కారణం నీకు దేవుడు తోడులేడు. యేసోబుకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిన వ్యక్తి ఒక 10 వాడికి వెళ్ళిండు. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, గ్రామానికి దూరం అయిపోయాడు, బంధువులు స్నేహితులకు దూరం అయిపోయాడు. తెలియని యొక్క పట్టణం ఐగుప్తు దేశం వల్లగానే పరమేశ్వరుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినాక ఎవరు తోడున్నారంటే యేసోబుకి దేవుడు తోడున్నాడు, దేవుడు తోడున్నాడు. యేసోబు ఎక్కడికి వెళ్తున్నా దేవుడు తోడున్నాడు, యేసోబు ఏ పని చేస్తున్నా దేవుడు తోడున్నాడు. ఎందుకు తెలుసా? యేసోబుని దేవుడు విస్తారంగా ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసోబు యొక్క ఎంత భక్తిపరుడు, యేసోబు ఎంత నీతిమంతుడు, యేసోబు ఎంత విశ్వాసం కలిగిన వాడు, యేసోబు ఎంత పరిశుద్ధుడైతే కన్న తండ్రి దేవుడు యేసోబు మీద విస్తారమైన ప్రేమను ఉంచాడు. నా ప్రేమైన సహోదరి సోదరుడా, ఈరోజు నీవు దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తావా? దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా తిరిగి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు నీ తోడు లేకపోవటం వల్ల, దేవుడు నీ కుటుంబంలో నీకు కాపుదల లేకపోవటం వల్ల నీ కుటుంబం గందరగోళంగా మారిపోతుంది, నీ పిల్లల జీవితం గందరగోళంగా మారిపోతుంది. ఏ పని చేస్తున్నా సక్సెస్ కావట్లేదు, ఏ పని ప్రారంభించినా ఆ పని పేరైపోతుంది. కారణం నా ప్రేమ సోదరులారా, నీకు దేవుడు తోడు లేదు, దేవుడు సహాయం నీకు లేదు. కారణం నా ప్రేమ సోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మై బ్రదర్స్ సిస్టర్స్, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కావాలంటే మనకి ఎవరు కావాలి? దేవుడు తోడు కావాలి. దేవుడు తోడు యేసోబు పుట్ట వల్ల యేసోబు ఎలా ఉంటున్నాడండి? అభివృద్ధి అవుతున్నాడు. యేసోబు ఏమైపోతున్నాడు? ఆశీర్వదించబడుతున్నాడు. యేసోబుతో పాటున్న ప్రజలు కూడా ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవి, నా చెయ్యి పట్టి నడుపువాడవి, నా తోడుగా ఉన్నవాడవి, నా చెయ్యి పట్టి నడుపువాడవి, నా పక్షుమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. మనకి ఎవరు కావాలంటండి? దేవుడు తోడు కావాలి. మనసుతో కొద్ది కాలం ఉండింది, పెట్స్ తోడు కొద్ది కాలం ఉండింది, స్నేహితుతో కొద్ది కాలమే ఉండింది, భర్త బాధతో కూడా కొద్ది కాలమే ఉంటుంది. ఎందుకంటే రోజులు చూస్తున్నాం, సమాజం చూస్తున్నాం. ప్రేమ ఒక రోజు ఉన్నంత ప్రేమ రాత్రంగా ఉండట్లేదు ప్రేమ సహోదరుడా. ఎందుకంటే దేవుడు ప్రేమ మనకు కావాలి, దేవుడు తోడు మనకు కావాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. ఏ పని చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పనిలో నువ్వు వెళుతున్నా ఆ మార్గంలో దేవుడు నిన్ను కాపాడతాడు.
ఐగుప్తు దేశానికి ఒక్కడే వెళ్ళిండు, ఒక పనివాడుగా వెళ్ళిండు, ఒక పనికి రాని వాడుగానే చూశారు యేసోబును. యేసోబుని అందరూ చిన్న చూపు చూశారు, యేసోబుని విమర్శించారు. వాడు ఒక వీళ్ళు ఒక యజమానురాలు కూడా పని చేసేవాడు, ఒక యజమానురాలు ఇంట్లో పాస్ పని చేశాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు, అటువంటి వ్యక్తి పైన దేవుడు కృప ఉంది, అటువంటి వ్యక్తి పైన దేవుడు జాలి ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ రోజు నిన్ను కూడా చిన్న చూపు చూస్తున్నారేమో, నిన్ను కూడా విమర్శిస్తున్నారేమో, నిన్ను ప్రజలు పట్టించుకోవట్లేదేమో, ప్రజలు లెక్క చేయట్లేదేమో. ఓ వీళ్ళ జీవితం ఇలాగే ఉన్నది, వీళ్ళ కుటుంబం ఇలాగే ఉన్నది, వీళ్ళు పైకి రాలేరు, వీళ్ళు బాగుపడరు, వీళ్ళ జీవితాలు మారు, వీళ్ళ కుటుంబాలు బుద్ధులు మారు అని నేను ఒకవేళ మై బ్రదర్ సిస్టర్స్ ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తుంటే, ఒకవేళ నిన్ను నిందిస్తుంటే, నిన్ను అవమానపరుస్తుంటే, నిన్ను వెగతాళి చేస్తుంటే, నిన్ను గేలి చేస్తుంటే, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో యేసోబుని ఏ విధంగా ఆశీర్వదించిండు, యేసోబుని ఏ విధంగా దీవించిండు. నేను నమ్మిన దేవుణ్ణి, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి, నేను పట్టుకున్న పరిశుద్ధమైన గ్రంథం మీద మీకు ఒక మాట శ్రమిస్తున్నాను. ఒక దైవజనుడుగా నువ్వు దేవుడు తోడుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. యేసోబుని ఆశీర్వదించిండు. పనివాడుగా వెళ్ళిన వ్యక్తిని అదే దేశానికి మంత్రిగా చేసిండు. పనివాడుగా వెళ్ళిన యేసోబుని యజమానుడిగా చేసిండు. యేసోబు ద్వారాగా ఆ ఐగుప్తు దేశాన్ని ఆశీర్వదించుడు, యేసోబు ద్వారాగా ఐగుప్తు పంటను ఆశీర్వదించుడు, యేసోబు ద్వారాగా ఐగుప్తు దేశంలో ఉన్న కుటుంబాలు ఆశీర్వదించుడు. అంటే దేవుడు శక్తి రిలీజ్ అవుతుంది, దేవుని ఆశీర్వాదాలు రిలీజ్ అవుతుంది. యేసోబు ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏ గృహంలో ఉంటున్నాడు, ఏ పనిలో ఉంటున్నాడు, అక్కడ దేవుడు కార్యాలు జరుగుతున్నాయి, దేవుని అద్భుతములు జరుగుతున్నాయి. మై బ్రదర్ సిస్టర్స్, ఈ వాక్యం ఏంటని జీవితంలో కూడా ఒక్కసారి యేసోబుని జ్ఞాపకం చేసుకో. కట్టుబట్ల మీద ఐగుప్తు దేశానికి వెళ్ళిన వ్యక్తి, ఆయన వెనక సపోర్ట్ ఎవరు లేరు, ఆయన వెనక ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఆయన వెనక స్నేహితులు ఎవరు లేరు, ఆయన వెనక ఎవరు బలం లేదు, డబ్బు బలం లేదు, అధికారం బలం లేదు, ఖండ బలం లేదు, దేవుని బలం ఉంది. చెప్పడం ప్రేమ సహోదర, దేవుని బలం ఉంది, దేవుడు సహాయం ఉంది. సింగిల్ గా వెళ్ళిన వ్యక్తి, ఒక పనివాడుగా వెళ్ళిన బట్టి వ్యక్తిని దేవుడు చేతులకు వెళ్ళిపోయాడు. యేసోబు దేవుడు రాజుగా చేసిండు. మన దేవుడు అంట కింగ్ ఆఫ్ గాడ్ అంటే ప్రేమిసోహ, రాజులకే రారాజు, ప్రభులకే మహాప్రభువు. అంత గొప్ప దేవుణ్ణి నమ్మినగలిగిన దేవుడు విని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. కాకపోతే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం అంత ప్రేమిస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రేమ సహోదరుల, ఒక భక్తుడు పాట పాడుతున్నాడు. ప్రేమ సహోదరుల, ప్రేమ సహోదరుల, హల్లెలూయా. సర్వదా సర్వదా రాజులు మనకెవరు లేరు, సూర్యుడు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యుడు మనకెవరు లేరు, అద్భుత దేవుడు మనకుండగా పర్యమేలా మనకి హితమో యెహోవానే, హితమో యెహోవానే, రాజులు మనకెవరు లేరు, సూర్యుడు మనకెవరు లేరు, అద్భుత దేవుడు మనకుండగా పర్యమేలా మనకి హితమో యెహోవా. హల్లెలూయా. ఏంటండి, యేసోబుకి రాజులు ఉన్నారా? యేసోబుకి బలం ఉందా? ఏమీ లేదు. ఒక యమనవస్తుడిగా వెళ్ళిండు. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం వింటున్నా, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మా యొక్క యూట్యూబ్ ప్రోగ్రామ్ చూస్తున్నా మా బ్రదర్ సిస్టర్స్, లేక ఈ ప్రాంతంలో పాల్గొన్న మా బ్రదర్ సిస్టర్స్, దేవుడు ప్రేమించి చెప్తున్నాడు. యేసోబుకి యెహోవా దేవుడు తోడుండబట్టే ఆయన వర్ధిల్లుతున్నాడు. దేవుడు తోడుండబట్టే ఒక కుటుంబం ఆశీర్వదించబడుతుంది.
ఆశీర్వదించబడుతుంది. దేవుడు తోడును బట్టి ఒక కుటుంబం క్షేమంగా ఉంటుంది. దేవుడు తోడును బట్టి ఒక కుటుంబం శ్రేష్ఠిగా ఉంటుంది. ఈరోజు నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ గృహానికి, నువ్వు చేస్తున్న పనికి దేవుడు తోడు కావాలి. దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని యొక్క తోడు అనుకున్నప్పుడు, దేవుడు సహాయం అనుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన వాడు ఎలా మారిపోయినట్టండి? రాజుగా మారిపోయాడు. అది ఎలా సాధ్యం? దేవుడికి సాధ్యం. దేవుడికి సాధ్యం. ఒకప్పుడు మనం కూడా ఖమ్మానికి 2005 సంవత్సరంలో కత్తుబట్ల మీద ఖమ్మం అడుగు పెట్టినాం. కత్తుబట్ల మీద 2005 సంవత్సరంలో అడుగు పెట్టిన రోటన్ నగర్లో ప్రేమిస్తాం. అందులో ఏమి లేదనుకున్నా దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు. దేవుడు ఈ రోజు అన్నిటిని సమకూర్చారు. ఆ రోజు కట్టుబట్ల మీద వచ్చిన ప్రేమేశ్వరుల నరేందర్ని జ్యోతిని మనుషులు చిన్న చూపు చూడవచ్చు, మనుషులు ఇవ్వచ్చు, కానీ దేవుని కృప ఉంది, దేవుని తోడున్నది, దేవుని బలం ఉన్నది, దేవుడు సంగతి ఉంది. కాబట్టి ఈ రోజు ప్రేమేశ్వర దేవుడు అదే కట్టుబట్ల మీద వచ్చిన వారిని అలాగే ఇప్పుడు ఉంచలేదు. అంచెలంచెలుగా దీవించి తొక్కోటంటే సైకిల్ లేని నాకు ఈరోజు అన్నిటినీ సమకూర్చినట్టే. ఇది దేవుడి కృప కాదా? ఇది దేవుడు కాపుదల కదా? ఇది దేవుని యొక్క దీవెన కాదంటారా? తొక్కోటానికి సైకిల్ లేని నాకు ఈరోజు ప్రేమ దేవుడు అన్నిటినీ సమకూర్చి ఈరోజు 24 గంటలు పని చేసినా కానీ ఆ పనిలో మనకి సంతోషం ఉండట్లేదు. 24 గంటలు కష్టపడుతున్నారు, డబ్బులు తెస్తున్నారు, అప్పులు అయిపోతున్నాయి. 10 రూపాయలు తెస్తే 20 రూపాయలు అప్పు చేస్తున్నాం. ఎందుకు? భర్త భార్యలో కష్టపడుతున్నారు, భర్త భార్యలో పని చేస్తున్నారు, చివరికి వచ్చి కదా అప్పు అవుతుంది. కారణం ఈ యొక్క వాడుతున్న విధానం. అప్రమైన సహోదరి సహోదరా, నేను మీ ముందు యేసోపు బైబిల్లో ఒక సాక్షిగా ఉంటే నేను మీ ముందు ఒక సాక్షిగా ఉన్నాను. సైకిల్ నాకు ఈ రోజు ప్రిన్సుల అన్ని ప్రిన్సు ఫస్ట్ బైక్ ఇచ్చిండు, తర్వాత ప్రిన్సుల ఆటో ఇచ్చిండు, తర్వాత కారు ఇచ్చిండు, ఇప్పుడు ఇల్లు ఇచ్చిండు. ఇల్లు ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రియ సోదరా, దేవుడు. ఎందుకంటే నేను దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి, నాకు దేవుడు తోడు కావాలి కాబట్టి, ఏమున్నా ఏమి లేకపోయినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నానండి. ఈరోజు 24 గంటల భర్త భార్య పనిచేసేది కూడా చివరికి వచ్చి ప్రేమిసోదరా మాకెందుకని ఈ అప్పులు అయితే ఎంత పనిచేసిన అప్పులు జరగట్లేదు అంటున్నారు. మరి మేమే పని చేస్తున్నాం? దేవుడు పని. ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నారు. ఎవరు సహాయం ఉంది? దేవుడు సహాయం ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు ఎవరైనప్పటికీ ఈ వాక్యం వెంటనే ఈ సమయంలో నీకు దేవుడు తోడుంటే, యేసోపుకు యెహోవా దేవుడు తోడుండబట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఆయన వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన సోదరా, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ఇదిగో దేవుడు చెప్పినట్టుగా చెయ్యి. దేవుడు చెప్పింది నట్లుగా నువ్వు చేయమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు తోడు నీకు కావాలి. దేవుడు సహాయం అడుగు. ఎంతవరకు నువ్వు ఎవరెవరు నమ్మినవు, ఏదేది నమ్మినవు, ఎక్కడికి పరుగులెత్తినవు, ఎలా తిరిగినవు, కానీ చివరిగా నీ ఒక ప్రయత్నం చేయి. యేసోపు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి యేసోపు నీ సమృద్ధిగా ఆశీర్వదించుడు. ఈరోజు నీవు కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త మోతిదాత, సృష్టికర్త మోతిదాత, మా సొత్తులకు బాపుడా ఆరాధనా
హల్లెలూయా. బండ నుండి నీళ్లు తెచ్చిండు, ఆకాశం నుండి మన్నాన్ని కురిపించిండు. నా ప్రియమైన సహోదరి సహోదర, చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే, యేసుకి దేవుడు తోడుండకపోతే ఆశీర్వదించబడేవాడు కాదు. యేసుకు దేవుడు తోడుండకపోతే ఐగుప్తు దేశంలో రాజుగా ఉండేవాడు కాదు. యేసుకు దేవుడు తోడుండకపోతే యేసుని ఎవరు ప్రేమించకపోయారు. యేసుకు తోడు లేకపోతే ఐగుప్తు దేశంలో యేసు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఎవరు తోడున్నాడంటండి? దేవుడు తోడున్నాడు. ఈరోజు ఒక దైవజనుడిగా దేవుని ప్రేమను బట్టి మనకి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు తోడుంటే ఒకరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు కాపుదల నీకు ఉండిద్ది, దేవుడు తోడు నీకు ఉండిద్ది, దేవుని ఆశీర్వాదం నీకు ఉండిద్ది. ప్రార్థన చేసుకుందాం ప్రేమ సోదరా, అందరూ కళ్ళు మూసుకుందాం. యేసుకు ఏ విధంగా దేవుడు తోడున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తోడు మనకు కావాలని దేవుని అడుగుదాము. దేవుడు మనకి తోడు ఇచ్చేవాడు. దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, దేవుడు తోడు కావాలి. యేసోబుకు దేవుడు తోడుండబట్ట ఆశీర్వదించబడ్డ. యేసోబు చిన్నతనం నుంచి దేవుడి యొక్క తోడుండబట్టే అంచెలంచెలుగా వెదిగాడు. అంచెలంచెలుగా యేసోబు దీవించబడ్డ. ఐగుప్తు దేశానికి ఒక పరివారమైన వ్యక్తి రాజుగా నిలబెట్టింది దేవుడు. జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదర, ఎంతకాలం దేవుడు తోడు లేకుండా బతుకుతావు? ఎంతకాలం దేవుణ్ణి పక్కన పెట్టి ఇష్టానుసారంగా బతుకుతావు? ఎంతకాలం దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతా? ఎంతకాలం దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలోనే జీవిస్తా? దేవుడు పిలుస్తున్నాడు. మై బ్రదర్స్ సిస్టర్స్, ఈ ప్రార్థనలో నువ్వు పాల్గొంటున్నావు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని దేవుడు అడుగుతున్నాడు. ఆయన చేతులు చాలుతున్నాడు. అమ్మా, ఆయన చేతులు చాలుతున్నాడు. నీకు ఎంతకాలం నీ కుటుంబాన్ని వ్యర్థం పాలు చేసుకుంటావు? ఎంతకాలం వ్యర్థంగా నువ్వు కలుపుతావు? ఎంతకాలం వ్యర్థంగా జీవిస్తావు? దేవుడికి నీ హృదయాన్ని ఇస్తావా? దేవుడికి నీ జీవితాన్ని ఇస్తావా? దేవుడి దగ్గర నీ జీవితాన్ని సమర్పణ చేసుకుంటావా? దేవా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. యేసోబుకు తోడున్నట్టే నాకు తోడు కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఈ రోజు ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థనలో పాల్గొన్న మై బ్రదర్స్ సిస్టర్స్, ఈ మైక్ సెట్ దొరికిన మై బ్రదర్స్ సిస్టర్స్, దేవుడు నిన్ను పంచేయబోతున్నా. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఆయన మహిమ కలిగిన శక్తి నీ మీద రిలీజ్ చేయబోతున్నాడు. ఆయన మహిమ కలిగిన మహిమ నీ మీద రిలీజ్ చేయబోతున్నాడు. హద్రి పరిశుద్ధాత్మ శక్తి. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అడుగుదాం నోరు తెచ్చి, యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించుడయ్యా, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించుడయ్యా, అయ్యా నన్ను క్షమించుడు. ఇంతకాలం నేను వ్యర్థంగా బతికానయ్యా, ఇంతకాలం వ్యర్థంగా జీవించాను. పేరు సంపాదించుకోవాలని, పలుకుబడి సంపాదించుకోవాలని, అధికారాన్ని సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని యాగంలో పడి నేను మర్చిపోయానయ్యా. నీ చెయ్యి విడిచిపెట్టానయ్యా. నీతో నేను కలపలేకపోయానయ్యా. నన్ను ఒక్కసారి క్షమించువయ్యా. ఈరోజు వాటికి తగ్గ సూటుగా మాట్లాడువయ్యా. యేసోబుకు తోడుండబట్టే యేసోబు ఆశీర్వదించబడ్డాడు. యేసోబుకు దేవుడు తోడుండబట్టే రాజుగా దీవించావు. దేవా, నీ తోడు నాకు కావాలి. నీ తోడు నా పిల్లలకి కావాలి. నీ తోడు నా కుటుంబానికి కావాలి. యేసయ్యా, నన్ను ఒక్కసారి క్షమించు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, తిరిగి నేను ఎంతగా నేను ప్రేమించలేకపోతున్నాను. దేవా, నన్ను క్షమించుడయ్యా. దేవా, నన్ను క్షమించు. పశ్చాత్తపడదామా? పశ్చాత్తపడదాం. అందరూ ప్రేమించుకోగలరు. దేవుడి సన్నిధిలో పశ్చాత్తపడదాం. దేవుడి సన్నిధిలో పశ్చాత్తపడదాం. ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొంటున్నావు. ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొంటున్నావు.
ఒక్కసారి నీ జ్ఞాపకం చేసుకో. నన్ను క్షమించిందయ్యా, నా పాపాలు క్షమించిందయ్యా, నా దోషాలు క్షమించింది, నా అతిక్రమలు క్షమించింది. పరిశుద్ధమైన జీవితం నాకు దయచి, పరిశుద్ధమైన బతుకులు నాకు దయచి. నేను పొందుకున్న రక్షణ మరణం వరకు నీకు నమ్మకంగా ఉండాలయ్యా. నేను చేసిన ప్రేమను మరణం వరకు నీకు నమ్మకమైన జీవితం జీవించాలి. దేవా, నన్ను క్షమించి. ప్రార్థన చేద్దాం మై బ్రదర్స్ సిస్టర్స్. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. ఇటు సభలో వాక్యం మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఒక మనిషికి దేవుడు తోడుంటే ఆ మనిషి ఆశీర్వదించబడ్డాడు. యేసోబు తోడుండబట్టి యేసోబు ఆశీర్వదించబడ్డాడు. అయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా, నీ నీడ మాకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలయ్యా, నీ బలం మాకు కావాలి ప్రభా. నాయన ఒక్కసారి మమ్మల్ని క్షమించు, పరిశుద్ధ పంచుడి ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో పాల్గొంటున్నారు, ఎందరైతే ఈ మైక్షతో వింటున్నారు, ఎందరైతే మా యొక్క కిరిజోల ఈటుల్ని అయ్యా వాళ్ళు చూస్తున్నారు, మా యొక్క ప్రోగ్రాం చూస్తున్నారు, వారందరూ కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. వారందరిని మొత్తమని ప్రార్థన చేస్తున్నారు. వారందరిని రక్షించమని ప్రార్థన చేస్తున్నారు. వారందరిని దీవించమని ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో విడుదలను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ బిడ్డలను కాపాడవని, నీ తోడు నీ బిడ్డలకు దయచేయవని మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్.